రైట్. ఇక ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం పేరుతో గత 40 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నటువంటి నేత. బీసీ ఇలా సంక్షేమే లక్ష్యం అంటూ ఆయన తెరపైకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆర్ కృష్ణయ్య గారు తన పంథాను మార్చుకున్నారు. రాజకీయాలే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. సో అంటే ఈరోజు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది, దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది, ఈ నేపథ్యంలో బీసీ బంధు కావాలంటూ ఆయన ఒక ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇందిరా పార్క్ సాక్షిగా ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసి బీసీ బంధు ప్రకటించకపోతే ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్యమం చేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు బీసీలు అని చెప్పేసి ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీకి ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాలని, బీసీ సమాజాన్ని తాకట్టు పెట్టే రీతిలో అమ్ముడు పోయారనే చర్చ ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. బీసీ సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆర్ కృష్ణయ్య మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఇక నేను డిమాండ్ తెరపైకి తీసుకొచ్చినాక ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇక బీసీ బంధు ఇస్తామన్నారని ఆయన చెప్తున్నటువంటి మాట. ఎక్కడ అధికారికంగా ప్రకటన లేదు, దానిపైన జీవో లేదు. కేవలం ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయారనే చర్చ బీసీ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం హుజూరాబాద్ వెళ్దాం. హుజూరాబాద్లో మధు మనకు అక్కడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ స్థానిక బీసీ ప్రజలు కావచ్చు, స్థానిక ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు, సో ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీసీలని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యను కూడా కొనేశారు, ఆయన అమ్ముడు పోయారు అంటే ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళ్ళ ముందు, కేసీఆర్ కాళ్ళ ముందు బీసీల యొక్క ఉద్యమాన్ని తాకట్టు పెట్టారనే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏమనుకుంటున్నారు హుజూరాబాద్ ప్రజలు? ఎగ్జాక్ట్లీ పరమేష్, ఇంతకుముందుకు ఏదైతే మనం మీరు చెప్పారో ఇందిరా పార్క్ వేదికగా ఏదైతే ధర్నా చేశారో ఆ ధర్నా కార్యక్రమానికి నేనే వెళ్ళాను. నేనే ఆర్ కృష్ణతో లైవ్ ఇచ్చాను. లైవ్లో మాట్లాడారు, రాజ్న్యూస్తో మాట్లాడారు ఆర్ కృష్ణ గారు. దళిత బంధును స్వాగతిస్తున్నామని చెప్తూనే బీసీ బంధు కావాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య రాజ్న్యూస్ వేదికగా లైవ్లో మాట్లాడారు. ఒకవేళ కనుక బీసీ బంధు ప్రకటించకపోతే, బీసీలకు ఆర్థిక చేయుతకు సంబంధించినటువంటి అండగా నిలబడకపోతే ఇదే హుజూరాబాద్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి వచ్చి బీసీలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టంగా మాట్లాడారు. సో ఈరోజు సడన్గా ఆర్ కృష్ణయ్య యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీ సంఘాల నేతలతో ఉన్నాం. బీసీ సంఘాల నేతలు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం దొమ్మట వెంకటేష్ గారు ఉన్నారు మనతో పాటు. ఆ భారతీయ సంబంధించినటువంటి ఎంబీసీ ఆందోళన మంచ్కి సంబంధించి ప్రస్తుతం పోరాటం అవుతున్నారు ఓబీసీల గురించి. ఆయనతో అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు, ఆర్ కృష్ణయ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు అది ఎట్లా చూడాలి? యూటర్న్ ఆయన రాజ్న్యూస్ తోటే స్వయంగా నేనే వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి, నాతోనే మాట్లాడారు. ఆర్ కృష్ణయ్య మాత్రమే కాదు, ఇంకా కొన్ని సంఘాల వాళ్ళు కూడా అనవసరమైనటువంటి రద్దాంతాన్ని, ఒక అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఇలా ప్రజల ముందు పెట్టడం అనేది చాలా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. ఎందుకంటే కులగణన అనేది అది జాతీయ సంబంధించినటువంటి అంశం కాదు, కులానికి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఒక కులము, ఉదాహరణకి రజకులను తీసుకొస్తే రజకులు మన రాష్ట్రంలో బీసీలో ఉన్నారు, పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్కి పోతే వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, ఇంకా వేరే కులం ఎస్టీలో ఉన్నారు. ఉదాహరణ కమ్మారెడ్లను చూసుకుంటే ఇలా కర్ణాటకలో వాళ్ళు బీసీలో ఉన్నారు, మన దగ్గర ఓసీలో ఉన్నారు. అట్లా అంటే జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించిన కులగణన అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాలంటే అది కేవలం అది రాష్ట్రాలు పనే తప్ప అది కేంద్రం చేసే పని కాదు. నిజానికి కేంద్రం చేస్తే అది నష్టం జరుగుతుంది ఈ వర్గాలకు. ఎందుకంటే ఒక్కొక్క కులం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిజర్వేషన్ పద్ధతిలో ఉన్నది కాబట్టి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది, పాలసీపరమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. కులాల్లో చాలా కులాలని ఓబీసీ జాబితాలో చేర్చడానికి సంబంధించి రాష్ట్రాలకు ఉపయోగించింది బాధ్యత అంతా కూడా. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా కులాల బీసీల్లో కులగాల్లో చేర్పు మార్పు అనేది రాష్ట్రాలకు వదిలిపెట్టింది. సేమ్ అలాగే కులగణన కూడా అది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ అని తెలిసిండి కూడా వాళ్ళు రద్దాంతం చేయడం అంటే వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనేది వాళ్ళు మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా హుజూరాబాద్లో ఒక బీసీ ఉద్యమానికి కానీ, బీసీలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు కానీ ఒక హిమాలయం పర్వతం లాంటి ఒక ఎత్తైన ఒక బీసీకి సంబంధించిన ఐకాన్ లాంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఇక్కడ బరిలో ఉన్నారు.
ముఖ్యంగా ఇలా ఆత్మగౌరవ నినాదంతో ముందుకున్నారు. ఇక్కడ గడీల పాలనకు తెలంగాణ ఆత్మగౌరవానికి, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికల్లో ఏ వర్గాలు ఎటువైపు నిలబడ్డారు అనేది చరిత్రలో అది రికార్డ్ అవుతుంది. చరిత్రలో శాశ్వత దోషులుగా వాళ్ళు ఎంత గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళు కావచ్చు. ఒకటి వెంకటేశ్వర ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రంలో తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీసీల హక్కులు, బీసీలకు అన్యాయం జరిగినా, బీసీలకు మేలు జరగాలన్నా, బీసీల గురించి ప్రశ్నించాలన్నా ఆర్ కృష్ణయ్యనే. ఈరోజు ఆర్ కృష్ణయ్య వాయిస్ ఎందుకు మారింది? మొన్న హుజురాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏందనుకుంటారు? రీజన్ అయ్యా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తీసుకున్న సంగతి వాళ్ళే, ఆ మిత్రులే చెప్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలా బీసీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఈ దేశంలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రం తాజాగా 24 ఈ స్వతంత్రం వచ్చిన కాంచి ఎన్నడూ లేని విధంగా 24 మంది కేంద్రంలో ఒక క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా అది బీజేపీకే దక్కింది. ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఈ సంఘాలు కానీ ఈ వ్యక్తులు కానీ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయరు. దేశంలో మొట్టమొదటిసారిగా కమిషన్ అంటే అదేదో చెత్త కాయిదాల సంస్థగా ఉన్న దాన్ని ఒక జాతీయ హోదా అంటే ఒక కాన్స్టిట్యూషనల్ జ్యుడిషియరీ పవర్స్, కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వారికి బీసీ కమిషన్కు కాన్స్టిట్యూషన్ స్టేషన్ ఇచ్చిన ఘనత కూడా ఇలా మోడీ ప్రభుత్వమే. ఇంత ఎందుకు ఈ దేశంలో ప్రధానే ఒక ఎంబీసీ, అత్యంత వెనుకబడిన వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంబీసీ వ్యక్తి ఈ దేశానికి ప్రధాని ఉన్నాడు. అంతకంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు సామాజిక వర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్లో ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో ఈ విధానాలే మనను రూఢి చేస్తుంది. కాబట్టి ఇటు అర్థం చేసుకోకుండా అనవసరమైన అర్థాంతాలు చేసి మనం ఎవరి ప్రయోజనాలకు పనిచేస్తున్నాం. ఎంతో కాలంగా ఒక 30-40 సంవత్సరాలుగా మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఖ్యాతిని ఎవరి ప్రయోజనాలకు మనం తాకట్టు పెట్టడం వల్ల మనకు ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర మగిలం అయితే తప్ప అది ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ మిత్రులు ఇప్పటికైనా అట్లా అటువైపుగా గడిల పాలన వైపు పనిచేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆ మిత్రులందరూ కూడా మననం చేసుకుని ఇప్పటికైనా టైం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలి. ఆర్ కృష్ణయ్య నిర్ణయించుకోవాలి, ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానంలోకి రావాలి. ఎందుకు ఇంత సడన్ గా మార్పు వచ్చింది అనేటువంటి విషయంపై అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా కేవలం హుజురాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య ఏ నిర్ణయం తీసుకున్నా బీసీ సంఘాలకి సంబంధించినటువంటి ఒక నేతగా బీసీలంతా కూడా స్పందించేవారు, ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నవారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ చేయకుండా ఈరోజు కేసీఆర్ని కౌగిలించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వ్యక్తిగత ప్రయోజనాల, ఏం జరుగుతుంది అనేటువంటి విషయంపైన అయితే నిజంగా బీసీ సంఘాల్లో ఒక కదలిక వచ్చింది, క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు కపరా ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయంపైన మాట్లాడడానికి సార్ మీరేం చెప్తారు? ఆర్ కృష్ణయ్య వ్యక్తిగత ప్రలోభాలను ఆశించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, దీంట్లో ముసుగులో గుద్దులాట అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాలి, నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే నేను వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించలేదు, బీసీల ప్రయోజనాలు ఆశించినానని ఆయన చెప్పాలా. మేము అడుగుతున్నాం ఏంటంటే, నువ్వు ఏ బీసీ ప్రయోజనం ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నావు? ఏ బీసీ ప్రయోజనాన్ని ఆశించలేదు. ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి గెలిస్తే బీసీలందరికీ ఒక ఆత్మ నిబ్బరం వస్తుంది. ఫస్ట్ అరే మనోడు రేపు ఏదైనా కాగలుగుతాడనే నమ్మకం వస్తుంది. అట్లాంటిది గెలు శ్రీనివాస్ లాంటి వాడు గెలిస్తే పోయి మళ్ళీ అదే గడిలో కాడ కావాలి కావాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఆత్మగౌరవంతో పనిచేసే అవకాశం లేదు. మరి ఇక్కడ ఆత్మగౌరవంతో పనిచేయడం వదిలిపెట్టి నువ్వు బానిసలను ఓటేయమని చెప్పి ఎట్లా అడుగుతున్నాడు ఆర్ కృష్ణయ్య? అంటే ఆయన స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పదవో డబ్బో ఏదో ఒక వ్యామోహం ఉండి ఉంటుంది అనేది నాకు ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నా. ఈ ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నటువంటి నాయకునిగా ఉండి చాలా సందర్భాలలో నేను బీసీల కోసమే పనిచేస్తున్నటువంటి మాటలు చెప్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య ఈ రకంగా చేయడం చాలా దారుణం. ఆర్ కృష్ణయ్యనే కాదు, ఇలా మల్లెపల్లి లక్ష్మయ్య మేధావిని అని చెప్పుకుంటాడు, గొప్ప ప్రజాస్వామిక వాదిని అని చెప్పుకుంటాడు. తోకాతొండం లేని కేసేసిండు పోయి, ఏది హుజురాబాద్లో దళిత బంధు ఆపినరు అని చెప్పి. నువ్వు చెప్పు, దళిత బంధు ఎట్లా ఆపినరు రాయి నువ్వు. అదేదో పత్రిక రాశాడు, టిష్యూ పేపర్ కంటే అధ్వానమైన పత్రికలో వార్త రాసుకొని మల్లెపల్లి లక్ష్మయ్య చెప్తాడు, గంటా చక్రపాణి చెప్తాడు. ఇట్లాంటివన్నీ దారుణమైనటువంటి గంటా చక్రపాణులు, మల్లెపల్లి లక్ష్మయ్యలు, ఆర్ కృష్ణయ్యలు అంతా అమ్ముడుపోయిన సరికి ఇది ప్రజలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి బీసీలకు నిజమైనటువంటి న్యాయం జరగాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. స్పష్టంగా రాష్ట్రాల సంబంధించినటువంటి పరిధిలోని అంశం బీసీలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర పరిధిలో జరగాలనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా క్లిస్టర్గా ఉంది ఈ అంశానికి సంబంధించినట్టు చెప్తా ఉన్నారు. ఇది ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. బీసీల ఆత్మగౌరవ నినాదాన్ని కేసీఆర్ కాళ్ళ ముందు తాకట్టు పెట్టారు. ఇప్పటికే దగాపడ్డ బీసీ వర్గాల్ని ఆయన అమ్ముకుంటున్నారనే ఒక చర్చ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీసీ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి మాట. బీసీ సమాజం కావచ్చు, మొత్తం సమాజం నుంచి ఆర్ కృష్ణయ్య పైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి, వాళ్ళ అభిప్రాయం ఏంటో మాట్లాడదాం.
పర్పస్ నిజంగా ఆర్ కృష్ణయ్య అంటే బీసీలకు బ్రాండ్ అంబాసిడర్, అది ఒకప్పుడు. కానీ ఈరోజు బీసీలని వంచి బీసీలకు సంబంధించినటువంటి అంశాలను పక్కన పెట్టి సెల్ఫ్ బ్రాండ్గా మారారు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సెల్ఫ్గా తనంతకు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీసీలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు. సీఎం కేసీఆర్ను సంబంధించినటువంటి కలిసినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశాలను వదిలి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక అసలు వ్యక్తిగత కారణం ఏంటి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అది కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక అతి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వెంకటేష్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి. నిజానికి రాష్ట్ర ఖజానా నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి సర్వజనుల సర్వే పేరుతోటి ఈరోజు ఒక పెద్ద సర్వే చేయడం జరిగింది. దాని గురించి చాలా గొప్పగా కేసీఆర్ గారు కూడా చెప్పుకున్నారు. దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం మేము చేశామని చెప్పి. నిజానికి అది చేసిన సర్వే రిపోర్ట్ వల్ల కూడా పబ్లిక్ డాక్యుమెంట్, ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుండి విడుదల చేసిన సర్వే కాబట్టి అది పబ్లిక్ డిమాండ్. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ని కూడా ఇంతవరకు బయట పెట్టలే. కృష్ణయ్య గారు చాలా సందర్భాల్లో బయట పెట్టాలన్నారు, కానీ దాన్ని తీవ్ర రూపం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ కేసీఆర్ చేసిన సర్వే రిపోర్ట్ ఆధారంగానే తన పాలనలో కూడా ఇలా కొంత ఉపయోగపడుతున్నది. సమీకరణ ఏ కులం ఎంత ఉంది అనేది ఇంతవరకు ఆ రిపోర్ట్ అనేది జనగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. సకల జనుల సర్వేకి సంబంధించినటువంటి ఒక రోజులో కంప్లీట్ చేశారు, అది దాదాపుగా 24 గంటలు. అది బయట పెడితే బీసీల కులగణనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. అవును, అదే అందుకే బయటపడి దానిలో ఆంతర్యం ఏంది. దాని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అంత గొప్పగా అన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి నిజానికి దానివల్ల భివండి, సూరత్, బొంబాయి, మద్రాసు, విదేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు అందరూ కూడా వ్యయ ప్రయాసాల కోర్చి ఇళ్లలో పడిగాపులు కాసి, ఆ సర్వే చేసేటోళ్ళు ఇంటికి వచ్చేంతవరకు పడిగాపులు కాసి నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇంతవరకు కూడా అది పబ్లిక్ డాక్యుమెంట్ని బయట పెట్టలేదు. దానిలో అవినీతి కూడా జరిగినాయని కూడా మా ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ సర్వజనుల సర్వే ఏదైతే ఉందో దాని మీద సిబిఐ విచారణ కూడా, నిధుల దుర్వినియోగానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే ఆర్ కృష్ణయ్య గారు దాని మీద ఒక పెద్ద ఎత్తున దీక్షగా పూనుకుంటే మాలాంటి వాళ్ళందరం మేము కూడా కృష్ణయ్య నాయకత్వంలో ఆ డిమాండ్ బలపరుస్తాం. రేపటి నుండి ఆర్ కృష్ణయ్య గారు ఆ సర్వజనుల సర్వే రిపోర్టు బయట పెట్టాలని డిమాండ్ కోసం ఉద్యమం చేయాలని చెప్పి మేము అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య తీసుకున్నటువంటి స్టెప్, ఆర్ కృష్ణయ్య తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తాను? నేను మాజీ సైనికుడిని, నా పేరు సుదర్శన్ రెడ్డి. ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే బీజేపీ బీసీలకు వ్యతిరేకం అన్నాడో, అందరూ దేశం మొత్తం ఈరోజు యువత కానివ్వండి ప్రతి ఒక్కరూ ఆదరించేటువంటి ప్రధానమంత్రి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు, ఒక బీసీ వ్యక్తి. ఈరోజు జరుగుతున్న ఈ హుజూరాబాద్లో జరిగే పోరు ఎవరి మధ్యన జరుగుతుంది? ఒక గడీల పాలనకు, ఒక నియంత్రిత పాలనకు ఒక బీసీ నాయకుడు. నాకు తెలిసి ఈటల రాజేంద్ర గొప్ప నాయకుడు మన తెలంగాణలో ఒక బీసీ నాయకుడు లేడు అనేది మాత్రం నమ్ముతున్నాను. మరి ఇలాంటి విషయంలో కేసీఆర్కు ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా కొనేటువంటి ఉన్నది, ఆ యొక్క శక్తి ఉన్నది కనుక మరి ప్రజలందరికీ అనుమానాలు వస్తాయి. దయచేసి ఇలాంటి ఒక గౌరవమైన ప్రజాప్రతినిధులు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓబీసీ మోర్చాకు సంబంధించిన నేత కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. నా పేరు వేములకొండ సోమశేఖర్ గౌడ్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ అధికార ప్రతినిధి. మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు వెంటనే తన యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలో ఉన్నటువంటి 27 మందిని మరి మంత్రిత్వ శాఖల నుంచి గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంతేకాకుండా మరి ఆర్ కృష్ణయ్య తీసుకున్న నిర్ణయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం చర్చ జరుగుతుంది? క్షేత్రస్థాయిలో ఆర్ కృష్ణయ్య గారు అంటే ఒకప్పుడు అందరికి గౌరవం ఉండేది. మరి ఈరోజు బీసీలలో మరి ఎలాగూ ఓట్లు బీసీలో ఉన్నటువంటి రాజేంద్ర గారికి పడేయొద్దన్న ఉద్దేశంతో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. ఈ రాష్ట్రంలో మార్పు అనేది వస్తుంది. మరి మార్పు కనుక వచ్చినట్టయితే మరి కొంత నియంత్రిత పోకడలో వచ్చినట్టు మరి వీనికి ఏమన్నా నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వ్యాఖ్యలు అనడం మాత్రం గర్హనీయం. వెంటనే ఆర్ కృష్ణయ్య గారు తమ యొక్క వ్యాఖ్యలు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నాయకులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా యువత మొత్తం కూడా బీసీలందరూ కూడా ఈరోజు రాజేందర్ గారిని గెలిపించడానికి పల్లెలలో పట్టణాల్లో మొత్తం కూడా హుజూరాబాద్ యొక్క అడ్డ మీదకి రావడం జరిగింది. ఒకటి, ఆర్ కృష్ణయ్య గారు ఇందిరా పార్క్ వేదికగా ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు, హుజూరాబాద్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను బీసీ బంద్ ప్రకటించకుంటే అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు?
మీరు హరికృష్ణ గారు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మీకు వయసు అయిపోయినట్టున్నది. మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? మీరు తీసుకునే నిర్ణయం కూడా అన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం ఎలక్షన్లలో ప్యాకేజ్ స్టార్లు పుడుతుంటారు. ఇది కేవలం ప్యాకేజ్ స్టార్గానే మేము చూస్తున్నాం. మిమ్మల్ని మీరు ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? దొర ఆయన ఫ్యూడలిజానికి ఒక బీసీ నేతను, బలమైన బీసీ నేతను ఆ రోజు ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉండి ఉద్యమాన్ని అణచివేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఉంటే కూడా మీరు ఆర్కృష్ణ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈటల రాజేందర్ గారు ఆ ఉద్యమాన్ని బలపరిచి అసెంబ్లీలో గొంతు వినిపించిన బలమైన బీసీ నేత. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి బీసీ ఆర్థిక మంత్రి, అదేవిధంగా ఆయన వైద్య మంత్రిగా ఉన్నాడు. అలాంటి పెద్ద స్థాయి ఉద్యమ నేతని హుజూరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలోనే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్ అయ్యారు, క్వశ్చన్ చేస్తానటువంటి ఆర్కృష్ణ అనేటువంటి చర్చ జరుగుతోంది. మీరు చెప్పండి. నా పేరు బింగిస్వామి. నేను కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. అయితే ఈరోజు ఆర్ కృష్ణయ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా అదంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు బర్తరాఫ్ మంత్రిత్వ శాఖ నుంచి బర్తరాఫ్ చేయగానే టీఆర్ఎస్ మీద మాట్లాడాల్సింది పోయి ఆయన టీఆర్ఎస్కు మద్దతుగా చేయడం అనేది మనకు అందులో ఉన్న ఆంతర్యం ఏందనేది మనకు అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్క సామాన్య మానవుని నుంచి కూడా ఆయన డబ్బులు తీసుకొని ఆ విధంగా చేస్తుండనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మనకైతే సూచనలు వస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఈటల రాజేందర్కు మద్దతుగా పలికి ఒకటేసారిగా యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటి, యూటర్న్ ఎందుకు బలమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ప్రజల్లోకి చెప్పలేనంత కూడా చేతగానితనంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. నేను టీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఒక బలమైన కారణం చెప్పవలసిన ఆయన ఈరోజు చెప్పలేని పరిస్థితులు. అంటే ఆయన సొంత ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాలు అంటే ఏముంటాయి? సొంత ప్రయోజనాలు అంటే బయట చర్చ ఏం జరుగుతోంది? బీసీకి సంబంధించినటువంటి కుల సంఘాల నేతల్లో కావచ్చు, సంఘాలకు సంబంధించి ఏం చర్చ జరుగుతోంది? ఆయనకు రాజ్యసభ ఇస్తామనే ఆలోచన ఉన్నది కాబట్టి గతంలో ఆయన అనేక పార్టీలకు పోయి ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అంటే తనకొక్కరికి రాజ్యసభ సీటు కోసం ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అన్యాయాలు ప్రశ్నించకుండా అటువైపు నిలబడతారు. అలాగా ఆయన అనేక సార్లు కూడా అలాంటి బ్యాక్ స్టెప్ వేసినటువంటి కార్యక్రమాలు మనం చూసినాం. ఆయన వచ్చేసరికి ఇప్పుడు ఆయన సొంతంగా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడ్డా, ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ అయితే ఎట్లా 14 ఏళ్ళ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండో, నేను ఇన్ని రోజుల నుంచి బీసీ ఉద్యమం చేసిన తర్వాత నాకు కూడా స్వార్థం ఉంటే ఏమిటి అనే విధంగా ఆయన సన్నిహితులతోటి మాట్లాడినట్టు మనకైతే చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేనే ముఖ్యమంత్రి అయితే ఉద్యమంలో నా వైపు నుంచే ఉద్యమం నడిచిందనే విధంగా ఎలా అయితే చెప్పుకుంటున్నాడో ఆర్ కృష్ణయ్య కూడా నా వల్లనే బీసీ ఉద్యమాలు నడిచినాయి, బీసీలు నా వల్లనే బాగుపడ్డారని చెప్తా ఉన్నాడు. నేను రాజ్యసభ తీసుకుంటే తప్పేంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మీ దగ్గర సమాచారం ఉందా అట్లా తను సన్నిహితుల దగ్గర మాట్లాడినట్టుగా? నా దగ్గర చాలామంది కూడా ఆయనకు సన్నిహితులు ఉన్నట్టు నాకు చాలామంది చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ అడిగారు, మనము ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటే జనాలకు తప్పు ఆలోచన వస్తుంది మనకని చాలామంది చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే యూటర్న్ తీసుకున్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని. నేను చేస్తే తప్పేముంది, నేను ఇతరులకు ఇవ్వట్లేదు కదా, నేనేం బీసీని రాజ్యసభకు ఎన్నికైతే తప్పేముంది అనే విధంగా ఆయన చెప్పినట్టు నా దగ్గర సమాచారం ఉంది. చాలామంది కూడా చెప్పారు నాకు. ఇది ఇక వ్యక్తిగత ప్రయోజనాలకి సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా యూటర్న్ తీసుకుంటున్నారనే సమాచారం ఉంది. సీఎం కేసీఆరే దళిత ముఖ్యమంత్రి అన్నారు, యూటర్న్ తీసుకున్నారు, సో నేను తీసుకుంటే తప్పేంటి అనేటువంటి సన్నిహితుల దగ్గర చెప్పారు అని చెప్పేసి కూడా ఒక బీసీ నేత చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు ఫైనల్గా ఒక మాటలో చెప్పండి. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీలు రాజకీయంగా ఎదిగితే అడ్డంకి ఎవరంటే మొట్టమొదటి ఆర్ కృష్ణయ్య గారే ఉంటారు. 2014లో టీడీపీ పార్టీకి అమ్మడపోయిండు, 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అమ్మడపోయి, 2019లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుంది. 2021 ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని వర్గాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చూస్తున్న సందర్భంలో 4700 కోట్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచమే నివరబోయే విధంగా అంత ఖర్చు పెట్టి ఈటల రాజేందర్ గారిని ఓడించాలని ఒక సీఎం అధికార గణము ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్రం మొత్తం నుండి పనిచేస్తున్న సందర్భంలో నువ్వు ఒక బీసీ బిడ్డని కాపాడుకోవాల్సిన ఈ సందర్భంలో నువ్వు ఒక బీజేపీని ఓడించే
అని చెప్పడం అంటే చాలా సిగ్గుచేటు. బీసీ యొక్క వ్యతిరేక విధానాలు ఇప్పుడు కావన్నా చాలా రోజుల నుంచి మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ఆర్ కృష్ణయ్య తీసుకున్నటువంటి అంటే సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీజేపీని ఓడించాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో దానిపైన ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. అంత ముందుకు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు చెప్తా ఉన్నట్టుగా టీడీపీకి మద్దతు తెలిపి టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య, ఈరోజు వైఎస్ఆర్ టీపీకి వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు మద్దతు తెలిపి కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ఆర్ కృష్ణయ్య వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆర్ కృష్ణయ్యకు బీజేపీ అంటే ఎందుకు పడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రశ్నించాలని వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు అనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో బీసీ వర్గాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. పరమేష్, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్ కృష్ణయ్య పదవి వ్యామోహంతో పదవికి ఆశపడే టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కాళ్ళ ముందు బీసీ నినాదాన్ని తాకట్టు పెట్టారనే ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది, బీసీ వర్గాల్లో జరుగుతుంది. రాజ్ న్యూస్తో మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకులు, గతంలో ఆర్ కృష్ణయ్యతో కలిసి పనిచేసినటువంటి నాయకులు తమకు అధికారికంగా సమాచారం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అఫీషియల్గా వాళ్ళు రాజ్ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు. సో ఆయనకు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రలోభ పెట్టింది, టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే రేపు రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి ఆయన తలొగ్గి టీఆర్ఎస్ పార్టీ ముందు అధికారికంగా బీసీల యొక్క నినాదాన్ని, బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది.